హాయ్ అండి, అందరికీ నమస్తే. పిల్లలు చూడండి, కోడిని అస్సలు ఎక్కడ ఉండనియట్లేదు. ఎలా ఆడుకుంటున్నారో దాంతో అదే భయపడిపోతుంది దెబ్బకి. కోడికి బట్టలు వేయాలని చూడండి డ్రైయర్ చేతిలో పట్టుకుంది రితిక. కోడి దొరకలేదని ఇద్దరు ఏడ్చారు. కోడి దొరికిన తర్వాత నాకు కావాలంటే నాకు కావాలి అని మళ్ళీ మొదలుపెట్టారు ఏడవడం. అయితే మొత్తానికి ఇద్దరు ఆడుకోండి అని అంటే అలా ఆడుకుంటూ ఉన్నారు. సరే వాళ్ళిద్దరి నుంచి దాన్ని తప్పిద్దామని చెప్పి గంప కింద పెట్టినా కూడా గంప కింద పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ వెతుక్కొని వచ్చి మరీ ఆడుకుంటున్నారనమాట. కోడిని గంప కింద మాత్రం ఉన్నివ్వట్లేదు. అదైతే వీళ్ళ దెబ్బకి భయపడిపోతుంది. ఈ మధ్య వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీడియోస్ అయితే చాలానే తీసి పెట్టుకుంటున్నాను, కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం అస్సలు వీలవ్వట్లేదు. పని మొత్తం పూర్తి చేసుకునే పాటికి పిల్లలు పడుకున్న వాళ్ళు కూడా లేచేస్తున్నారు. లేదంటే ఇంకొక పని ఏదో ఒకటి రావడం వల్ల అస్సలు కుదరట్లేదు. అలా వీడియోస్కి అయితే చాలా డిలే అయితే అవుతూ ఉందన్నమాట. వీడియోస్ చాలా కన్సిస్టెంట్గా పెడదాము అని అనుకున్నా కూడా కొన్నిసార్లు అస్సలు వీలవ్వట్లేదు. వీళ్ళల్లరైతే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు. మీరే చూస్తున్నారు కదా ఈ వీడియోలో. చూడండి, ఆ కోడైతే బాగా భయపడిపోయింది. నోరు తెరుచుకొని కొద్దిసేపు అలానే ఉండిపోయింది. మేమైతే ఈ కోడికి ఏమైపోయింది అని కొద్దిసేపు అయితే భయపడిపోయాము ఇంట్లో అందరూ కూడా. మా అత్త అయితే ఏమో చేసేసారు, దీన్ని ఏమో చేసేసారని అంటూనే ఉంది మా అత్త పిల్లల్ని. చూడండి ఎంత హ్యాపీగా దాంతో ఆడుకుంటున్నారు. అది మాత్రం కొద్దిసేపు అయితే బాగా భయపడిపోయింది. వీళ్ళిద్దరు దెబ్బకి తట్టుకోలేకపోయింది అనమాట. కానీ దానికి కూడా అలవాటైపోయింది. బీహార్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ అల్లరిని భరించడం ఆ కోడిలు కూడా అలవాటైపోయింది. ఇదైతే పెద్ద కోడి పర్లేదు, ఇంక చిన్న కోడి పిల్లల్ని అయితే అస్సలు వదలరు. దానికి ముద్దు పెట్టేదాకా వాటిని అయితే వదలరు. వద్దు వద్దు వదిలేయండి అని చెప్పినా కూడా వినరు. చూడండి ఎలా ఆడుకుంటున్నారో దాంతో. ఇంకా నా వీడియోల విషయానికి వస్తే, వీడియోస్ అయితే నా దగ్గర చాలానే వీడియోస్ ఉన్నాయి. కానీ ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని ఆలోచించి పెట్టుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాము అని అనుకునే పాటికి పడుకున్న పిల్లలు కూడా నిద్ర లేచిపోతారు. లేదు అని అంటే నా పని పూర్తి అవ్వకపోవడం, ఇలాంటి కారణాలతో వీడియోలు కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు ఇంకా తొందరగా వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.